హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. సో కటింగ్ వీడియో కనుక బ్లౌజ్ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే నేను ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ తప్పకుండా చూడండి. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో వచ్చేస్తే ఇంకా నేను ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లాగా పిన్స్ పెట్టుకుని అటాచ్ చేసుకున్నానండి. ఎవరైనా కొత్తగా చేస్తే కనుక ఇట్లా పిన్స్ పెట్టుకున్నారనుకోండి, అది మనకి కదలకుండా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా పిన్స్ పెట్టేసుకుని నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. మొత్తం ఫుల్గా స్టిచ్ చేసేసుకున్నాక పిన్స్ అనేవి తీసేసుకుని ఆ ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదండి, సో అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో ఇదేమంటే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ క్రష్డ్ క్లాత్ అనమాట, అంటే నలిగినట్టు ఉంటుంది కదా, సో అందుకోసమే పిన్స్ అనేవి పెట్టాను అనమాట. సో ఇక్కడ టగ్స్ మనం పెట్టుకున్నాం కదా కటింగ్లో, సో అక్కడ కూడా ఇంకొకసారి టగ్స్ పెడుతున్నాను, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర టగ్స్ తెలియడం కోసం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ నడుం ముక్కు ఉంటుంది కదండి, నడుం బెల్ట్, అది వేసేస్తున్నాను వెనక సైడు. సో ఈ విధంగా మనకి పావించు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కటింగ్లో, సో ఆ పావించు అనేది దీనికోసమేనండి. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ వరకు వచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్టిచ్ ఈ విధంగా వేసి పెట్టేస్తే అది మనకి లోపలికి అణిగిపోతుంది అనమాట. ఫోల్డింగ్ అనేది మనకి ఈజీగా వస్తుంది, అర్థమవుతుంది కదా. సో మరి స్టిచ్చింగ్లో అయితే మీకు ఇది క్లియర్గా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. సో మొత్తం ఆ స్టిచ్ అంతా వేసేసుకున్నాను నేను. సో ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసి పెట్టేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని లోపల వైపుకి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి ఇట్లా రబ్ చేస్తే, గోటితో కానీ ఇట్లా టేబుల్కి పెట్టి రబ్ చేసినామంటే అది లోపలికి అణిగిపోయి ఉంటుందన్నమాట. సో ఇది మనం హెమ్మింగ్ చేసుకుంటాం అంతే, తెలుసు కదండి. హెమ్మింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి నడుము ముక్కకి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టగ్స్ వేస్తున్నాను. సో ఈ బ్యాక్ టగ్స్ కూడా ఇట్లా బ్లౌజ్ పీస్, ఆ బ్యాక్ పార్ట్ పీస్ని ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసేసుకుని, సో ఆ సెంటర్లో పట్టుకుని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి జస్ట్ అక్కడి నుంచి ఇట్లా టగ్స్ అనేవి వేసేసుకోవాలండి. క్లిప్లో చూపిస్తున్నా కదా, సో ఆ విధంగా మనం స్టిచ్ ఎప్పుడు వేసినా కానీ ఒక 2-3 సార్లు రబ్ చేయాలండి స్టార్టింగ్లో, లేకపోతే స్టిచెస్ అనేవి ఊడిపోతాయి. సో అందుకే రబ్ చేసుకోవాలి. ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ రబ్ చేసామంటే 2-3 సార్లు స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. సో ఈ విధంగా టగ్స్ వేసేసుకున్నాక అలా గోటితోటి కొంచెం అట్లా నొక్కి పెట్టాలండి, అప్పుడు అది మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా. సో మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా నెక్ పీస్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను, సో అందుకే మొత్తం కలిపాక వేద్దామనేసి నేను నెక్కి వేయడం లేదు. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనకి నడుము ఉంటుంది కదండి, నడుము సైజ్ అనేది ఆది బ్లౌజ్ని తీసుకుని ఇట్లా మెయిన్ ఈ బ్లౌజ్ని 2 కింద ఫోల్డ్ చేశాను నేను ఇప్పుడు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలాగే మెయిన్ ఆది బ్లౌజ్ ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్, సో దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర మాత్రమే, ఎందుకంటే మనకి ఆ నడుము కొలత అనేది ఇక్కడ మార్క్ చేసి పెట్టేసుకోవచ్చు ముందే, ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ విధంగా పట్టుకుని నెక్ దగ్గర నుంచి ఈ సెంటర్ నుంచి ఈ చివర్లకి మనకి కుట్టు ఎక్కడి వరకు అయితే ఉండిందో ఖర్చు అనేది, సో ఆ ఖర్చు వరకు మనం మార్క్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ ఖర్చు దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫైనల్గా జాయిన్ చేస్తాం కదా బాడీ అంతా, సో అప్పుడు నడుము మార్క్స్ ఇవి తెలిసిపోతాయండి. సో ఇక్కడ వరకు స్టిచ్ అనేది పెట్టేస్తే మనకి మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఫ్రంట్ సైడ్ అదే ముందు వెనక కూడా ఈ మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను, 2 వైపులకి ఆ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా పిన్స్ అనేవి పెట్టుకొని నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట, ఎక్కడ కదలకుండా నీట్గా ఉంటుందండి. సో ఇది కటింగ్ ఎవరైనా చూడకపోయినట్టయితే కనుక ముందు ఆ వీడియో చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తానండి. సో ఇది కూడా ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. సో చూసారు కదండి, కటింగ్ అనేది చేసేసాను ఎక్స్ట్రా పీసెస్. ఇప్పుడు మెయిన్ టగ్స్ అనేది వేస్తున్నా. ఫ్రంట్ పార్ట్కి మనం టగ్స్ వేస్తాం కదా, షేప్స్, సో అవన్నీ వేస్తున్నాను. నేను ఎట్లా చేస్తానంటే ఎట్ ఏ టైము రెండిటికి ఒకటేసారి వేసేస్తాను అనమాట. మనకి
టైం సేవ్ అవుతుంది, ఆ థ్రెడ్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు, కట్ చేయాల్సి వస్తుంది కదా అస్తమాను. సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు మొత్తం ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం టగ్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను. ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ముందే, కటింగ్ వీడియోలో చూస్తే మీకు తెలిసి ఉంటుందండి. సో ఆ మార్కింగ్స్ వరకు కూడా మనం ఈ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్ అనేది వేయాలండి, అది ఇంపార్టెంట్. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఎక్కడ స్టిచెస్ అనేవి గట్టిగా ఉంటాయండి, రిమూవ్ అవ్వకుండా నీట్గా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులైనా కానీ స్టిచెస్ అనేవి గట్టిగా ఉంటాయి. సో అందుకే మెయిన్ దగ్గర మాత్రం డబుల్ స్టిచ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఇక్కడ నేను 2 సార్లు స్టిచ్ అనేది వేస్తున్నాను. సో చూసారు కదండి, ఫ్రంట్ సైడ్ దాట్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుని ప్రతిదానికి కూడా గోటితోటి అట్లాగా నొక్కినట్టయితే కనుక అది నీట్గా ఉంటుంది షేప్ అనేది. సో మనం మార్కింగ్స్ చేసుకున్నట్టుగా రెండు వైపులా 2 సైడ్స్కి కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట. మార్కింగ్స్ పెట్టుకోలేదనుకోండి, వన్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ, వన్ సైడ్ తక్కువ, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాము. అదే మార్కింగ్స్ పెట్టుకున్నట్టయితే నీట్గా 2 సైడ్లు ఒకటే షేప్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా షేప్ పట్టీలు వేస్తున్నానండి. సో అందరూ ఒకటేలాగా వెయ్యరు షేప్ పట్టీలు అనేది, కొంతమంది వేరేలా లోడ్ చేస్తారు. సో నేనైతే ఈ విధంగా చేస్తానండి. ముందు ఒక షేప్ పట్టీ ఒకటి తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తాను. సో ఈ విధంగా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి, 2 కూడా అలాగే అటాచ్ చేసేస్తానండి. మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు. దారము ఒకటి చేసేసిన ఎండింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఇంకొకటి జాయిన్ చేసేస్తాను అనమాట. సో ఈ విధంగా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇంకా ఆల్రెడీ కాటన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాం కాబట్టి 2 ఉంటాయి మనకి. సో అటాచ్ చేసుకునేది ఎట్లానో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు వన్ సైడ్ ఒక పార్ట్ వచ్చేసి తీసుకున్నాను బ్లౌజ్ పీస్. సో దీన్ని ఈ విధంగా రివర్స్లో పట్టుకోవాలండి. సో ఒక దాన్ని వచ్చేసి రివర్స్లో పెట్టి ఇంకొకటి ఇటువైపు నుంచి కూడా పెట్టి స్టిచ్ అనేది దానిపైనుంచి వేసుకుంటూ రావాలి. అంటే ఈ రెండిటికి మధ్యలో మనకి బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో షేప్ టగ్స్ అవి పెట్టుకున్నాం కదా, సో అది ఉండాలన్నమాట. సో ఈ విధంగా పట్టుకుని నీట్గా, కొత్త వాళ్ళు అయితే ముందు ఒకటి అటాచ్ చేసుకొని తర్వాత దానిపైన ఇంకొకటి పెట్టుకొని అటాచ్ చేయండి. ఇలా మీకు ఒకటేసారి కన్ఫ్యూజింగ్గా కానీ కష్టంగా ఉంటే కనుక అలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. అలవాటు అయిపోతే ఈ విధంగా మొత్తం 3 కూడా ఈ విధంగా ఒకటేసారి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా అటాచ్ చేయడం వల్ల ఏమంటే మనకి లోపలికి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. షేప్ పట్టి అటాచ్ చేస్తాం కదా, ఆ ఖర్చు అనేది ఆ మిడిల్ లోపలికి వెళ్ళిపోయి మనకి పైన ఫ్యాబ్రిక్ ఏమీ ఖర్చు అది కనిపించకుండా ఉంటుందండి. సో ఆ విధంగా రివర్స్ తీసుకొని దానిపైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటాను నేను. సో అప్పుడు అది నీట్గా నిలబడుతుంది, షేప్ పట్టి విడిగా పైన బాడీ పార్ట్కి విడిగా అన్నట్టు ఉంటుందన్నమాట. సో షేప్ పట్టి అటాచ్ చేస్తాం కదండి, ఇంక ఇప్పుడు వచ్చేసేమంటే కింద సైడు మనకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ లెంత్ ఉండాలి కాబట్టి, సో నేను ఇక్కడ అవి ఫోల్డ్ చేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇట్లా పరిచేసుకొని సో దాన్ని ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి క్లిప్లో. సో అంతవరకు ఫోల్డింగ్ అనేది చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి. సో అందుకే నేను కటింగ్లో మీరు చూసి ఉన్నారు కదండి, ఆల్రెడీ కటింగ్లో నేను అంత గ్యాప్ వదిలి నేను కట్ చేశాను అనమాట. ఇందుకోసమే మనకు ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఫోల్డింగ్స్లో సరిపోతుంది, సెట్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు ఫోల్డింగ్ ఎంత కావాలనేది నేను చూసుకున్నాను. సో ఈ విధంగా 2 లైనింగ్ పీస్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసి మనకు కావాల్సిన ఫోల్డింగ్ ఎంత ఫోల్డింగ్ అనేది కొలుచుకున్నాం కదా, సో అదనమాట. సో ఆ 2 లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసాను. సో దానిపైన లాస్ట్లో చివరన నీట్గా స్టిచ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇంకా అది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో అయిపోయిందండి. షేప్ పట్టి అట్లానే అటాచ్ చేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, సో అది కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసేమంటే ఇది హుక్సులు పట్టి యాడ్ చేస్తున్నానండి. సో హుక్సులు పట్టి కోసం కాటన్ ఒకటి తీసుకుని ఈ మాత్రం ఇంత వెడల్పున్న తీసుకుని దాన్ని 2 ఫోల్డింగ్స్లా ఫోల్డ్ చేసుకొని సో ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా
మన ఆ ఫోల్డింగ్ అనేది పెట్టేసి దానిపై నుంచి స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను అనమాట. సో దీన్ని ఏమంటే మనం టర్న్ చేసేటప్పుడు మళ్ళీ మనం మడచ పెట్టక్కర్లేదు అనమాట. నీట్గా అదే నీట్గా ఉంటుంది. ఆల్రెడీ ఫోల్డింగ్ వైపు స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. సో దాన్ని లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి దానిపై నుంచి ఇంకొక స్టిచ్ పెట్టేస్తున్నాను. సో కింద ఆల్రెడీ ఫోల్డ్ చేసి మనం అటాచ్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుందండి. రెండోసారి కూడా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ పెడతాం కదా, సో అది కూడా స్టిచ్ పెట్టేస్తే అది అణిగినట్టు నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉక్సులు పట్టి అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఈ గ్యాప్ గ్యాప్ కాదు, ఆ కొద్దిగా ముక్క ఉంది కదా, అది ఎందుకు కట్ చేయలేదు అన్నది నేను తర్వాత చెప్తానండి. సో ఇంక ఇటు సైడు వన్ సైడ్ ఇంకొక పార్ట్కి వచ్చేసి తాళ్ళు పట్టి అటాచ్ చేసుకుంటాం కదా, సో అది దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా తీసుకొని ముందు నేను కుట్టు పెట్టేశానండి. నేను చూసుకోలేదు, అది రికార్డ్ అవుతుంది అనుకున్నాను. సో అందుకే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను ఎలా పెట్టాననేది. సో ఇందాకలాగానే అలా ఫోల్డ్ చేసి మడత పెట్టి ఆ కుట్టు అనేది వేసుకున్నాక రివర్స్ చేసేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. సో దాన్ని మళ్ళీ అటువైపుకి దాని మీదకి వచ్చేలాగా, సో చూస్తున్నారు కదండి క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఆ ఖర్చు లోపలికి వెళ్ళేలాగా దానిపైన పెట్టుకుని దాని మీద నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఆ కుట్ అనేది ఆ ఫోల్డ్ చేసి పెట్టాం కదా దాని మీదనే పడాలి, పక్కకి రాకూడదు. సో ఈ విధంగా కుట్ అనేది పెట్టేశానండి నేను. సో దాన్ని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకొని ఇంకొక స్టిచ్ కూడా మధ్యలోంచి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, మనకి ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇందాకది మనకి హుక్సులు పట్టి రెడీ చేశాను కదా, సో ఇప్పుడు తాళ్ళు పట్టి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది ఎందుకు ఉంచానంటే మనం ముందే కట్ చేసేసుకున్నామంటే అది ఒకటి ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే మనకి కరెక్ట్ కొలత తెలియకుండా ముందే కట్ చేసేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుందన్నమాట. సో అందుకే రెండు ఈ విధంగా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒకటేసారి రెండు ఈక్వల్ ఉండేలాగా కట్ చేయాలన్నమాట. సో అందుకోసమే నేను అది అలాగ అట్టే పెట్టి ఉంచాను ఉక్సులు పట్టేది. సో రెండు కొలుచుకొని ఈక్వల్గా ఉన్నది లేనిది చూసి నేను ఇప్పుడు రెండు ఒకటేసారి ఎట్ ఏ టైం కట్ చేసుకుంటే, సో చూస్తున్నారు కదండి కింద నుంచి పై వరకు చూసుకున్నట్టయితే సో మనకి ఉక్సులు పట్టి ఎంత ఉందో తాళ్ళు పట్టి అంతే పొడవు అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో ఆ నడుము వెడల్పు నడుము అనేది, సో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా ఆ కుట్టు ఎక్కడికి పడాలి అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమంటే మనకి ఉక్సులు పట్టి కంటే తాళ్ళు పట్టి అనేది కాస్త వెడల్పుగా పెట్టుకుంటాం కదా, సో అదే విధంగా ఉంది. అలా లేకపోతే కనుక మీరు ఒక్కొక్కటి విడివిడిగా కూడా మార్క్ చేయొచ్చు. ఉక్సు పట్టీకి ఎంత ఖర్చు వరకు ఉండింది, తాడు పట్టి పార్ట్కి ఎంత వరకు ఉందనేది కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెండు ఒకటే కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నేను ఈ విధంగా పెట్టేసి ఆ మార్కింగ్ ఆ కుట్ అనేది ఎక్కడి నుంచి పడింది అనేది దాని దగ్గర నేను మార్కింగ్ పెడుతున్నాను. సో జస్ట్ ఇటు సైడు ఉక్సులు పట్టి పార్ట్కి ఇటువైపు ఇంకొక పార్ట్ ఉంది కదా తాళ్ళు పట్టిది అటాచ్ చేసాం కదా, సో దానికి రెండిటికి కూడా ఫ్రంట్ బ్యాక్ ఆ మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదేమంటే ఇది మనకి జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి, మనం కొలుచుకోక్కర్లేదు. అప్పుడు ప్రత్యేకించి నడుము ఎంత ఉంది అనేసి మనం మార్కింగ్ చూసుకోక్కర్లేదు, ఈ మార్కింగ్ ఎలాగో ఉంటుంది కాబట్టి. సో మార్కింగ్ కూడా అయిపోయింది కదా, సో ఇంకా వచ్చేసి నేను జాయింట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ పెట్టేస్తున్నాను అనమాట. సో మనం పొడవు మార్కింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదండి, సో దీనికోసమే ఈ 1/2 ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా, సో అందుకే ఏ దానికైనా కానీ ఇట్లా 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం ఆ ఖర్చు కోసం వదిలేసుకోవాలండి. సో దీన్ని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి, ఇది జాయింట్ దగ్గర కదా, సో డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. సో జాయింట్ చేసేసాను కదా, ఇప్పుడు దాన్ని అట్లాగా గోటితో జస్ట్ అట్లా నొక్కి పెట్టి ఉంచాలన్నమాట, నీట్గా ఉంటుంది అది. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను హ్యాండ్స్ వేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా నెక్ పీస్కి నేను పైపింగ్ వేస్తానని చెప్పాను కదండి, సో అందుకే అది చూపించలేదన్నమాట. పైపింగ్ మళ్ళీ మీకు సెపరేట్గా చూపిస్తాను అది, సో లెంత్ ఎక్కువైపోతుంది. ఓకేనా.
సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అట్లా అటాచ్ చేసేసుకోవాలి. సో ఇది కూడా అంతేనండి. హెమ్మింగ్ చేసుకున్నట్టయితే ఒక 1 ఇంచ్ వరకు కూడా వదిలిపెట్టాలన్నమాట. సో హ్యాండ్స్కి కూడా పైపింగ్ వస్తుందన్నమాట. సో అందుకే నేను ఒక 1/2 ఇంచ్ వరకు మాత్రమే వదిలిపెట్టాను. సో ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి నీట్గా. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పైపింగ్ అంతా కూడా ఫినిష్ చేశానండి. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవడం అంతేనండి. సో మనం హ్యాండ్స్ కటింగ్ అప్పుడే మనం అక్కడ సెంటర్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో అక్కడి నుంచి కుట్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అది చూసుకుని ఆ విధంగా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కుట్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేసేసుకుని ఈ చివరికి వరకు వేసుకుంటూ వచ్చేయాలి. సో అదేవిధంగా అప్పుడు మనం కుట్టు ఎండింగ్కి వచ్చేసిన తర్వాత దాన్నే రివర్స్ చేసేసి మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ అనేది పెట్టేయాలండి. మనం అక్కడ థ్రెడ్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దాన్నే రివర్స్ చేసేసుకుని ఆ వెనక సైడ్ కూడా ఇంకొక ముందు సైడ్ కూడా అటాచ్ చేయాలి కదా. సో ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేసేయాలన్నమాట. సో ఇక్కడ ఏమంటే మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే అక్కడ దారం కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా నేను మొత్తం అంతా హ్యాండ్ అంతా జాయిన్ చేసేసాను, డబల్ స్టిచ్ కూడా వేసేసాను అలాగే. సో ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకున్నానండి. సో ఇంకా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. సో దీనికోసం వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఎంత అయితే కొలత ఉందో ఇక్కడ లూజ్ చూస్తున్నానండి. మెయిన్ ఇది వచ్చేసి నాకు 5.5 ఉందన్నమాట. అలాగే ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అది కూడా కొలుచుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే లూజ్ చూసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా కొలుచుకోవాలండి. టేప్ అనేది పైన పెట్టుకొని సో ఈ విధంగా కిందకి అట్లా తిప్పుతూ సో మనకి కరెక్ట్ కొలత అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. సో ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే తెలుస్తుంది అప్పుడు. సో 8.5 ఉందన్నమాట ఆర్మ్ రౌండ్ అనేది. సో అదే మార్కింగ్ని ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ మీద మార్క్ చేసేసుకుని సో కుట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ కుట్టి అట్లా కాసేపు రబ్ చేసి అక్కడ వదిలిపెట్టాను. సో మరి ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి కదా. సో దాన్ని కూడా ఈ విధంగా మనం ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నామో సో అదే విధంగా కొలిచి అక్కడ మార్కింగ్ చేసి పెట్టానండి నేను. సో కుట్ అనేది అక్కడ వరకు తీసుకొచ్చి ఆపాలి. సో రెండోసారి కూడా ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి 1కి 2 సార్లు. సో అక్కడ వరకు తీసుకొచ్చి ఆపిన తర్వాత సో ఇక్కడ మనం నడుం మార్క్ అనేది ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా 2 ఒకటే దగ్గర పెట్టేసి సో అక్కడి నుంచి డైరెక్ట్ ఆ నడుం మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు కుట్టేసేసాను నేను. సో మనకి ఇలాగే ఖర్చులు కూడా పెట్టేసుకోవాలి అంతేనండి, అయిపోయింది. సో ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసి పెట్టేశాను నేను. ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ ఉంటే కనుక కట్ చేసేసాను. సో ఇప్పుడు నీట్గా చూడండి ఎట్లా ఉందో మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. స్టిచ్చింగ్ అయిపోయింది మనకి బ్లౌజ్ అనేది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.